ఇప్పుడు ఈ సుంకం సంకటం, ఈ సుంకం అనేది మన మెడకు ఉరితాడులాగా అయిపోయింది. ఇప్పుడు ఈయన ఏం బెదిరిస్తాడు? అమెరికా నుండి మనం ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు అంటే దిగుమతి చేసుకునే వస్తువులు ఏవైతుంటాయో వాళ్ళు అక్కడ 100 రూపాయలకు తయారు చేస్తే ఇక్కడ 100 రూపాయలకే మనం అమ్మాలట. అక్కడి నుంచి వాళ్ళు 100 రూపాయలకు మన భారతదేశానికి పంపిస్తారు ఒక వస్తువుని. ఉదాహరణకు యాపిల్ ఫోనే అనుకుందాం. యాపిల్ ఫోన్ 100 రూపాయలు అనుకుందాం. యాపిల్ ఫోన్ని అమెరికా నుండి మనం దిగుమతి చేసుకున్నాం. ఇక్కడ మనము వాడు 100 రూపాయలకు మనకు దిగుమతి చేస్తే మనము ఒక 110 రూపాయలు పెంచుకోవచ్చు. ఈ 10 రూపాయలు మన దేశ ప్రజలు దీని మీద పెడుతున్నారు. ఈ 10 రూపాయలు మన ఆర్థిక పరిస్థితి ఎదగడానికి అవసరం పడుతుంది. మన 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 ఆ పైనున్న 10 రూపాయలు మనకే అక్కడికి వచ్చేటట్టు అది. అయితే ఇప్పుడు ఏమంటాడు? మేము 100 రూపాయలకి ఇస్తాం, మీరు 100 రూపాయలకి అమ్మాలే. దానివల్ల ఏంటిది? డైరెక్ట్ వానికి పోతుంది, ఆర్థికంగా లాభం వానికి చేకూరుతుంది. అంటే మన ఆర్థిక పరిస్థితి మరింత క్షీణించిపోతుంది. అంటే ఇప్పుడు మార్కెట్లో వస్తువులు వేరేవానికి అమ్మి పెట్టాలి. ఇక మనం పనికి పోయినట్టు మనం అడకాడికి పనికి పోయి ఒక కూరగాయలు తీసుకొని వస్తే వానికి కూరగాయలు అమ్మి పెట్టి ₹1 లేకుండా మళ్ళీ ఇంటికి రావడం అట్లా. ఇక ఇది ఏమంటుండే ఈ విషయంలో? ఇక మన దిగుమతి మొత్తం దిగుమతే. మన దిగుమతి ఏం లేదు, జీరో టారిఫ్. 100కు 100 అమ్మాలి, 200 ఉంటే 200 అమ్మాలి. అంటే వాని వస్తువులను మన ఇండియన్ మార్కెట్లో అమ్ముకోవడానికి మీరు అమ్మి పెట్టండి రా అని ఒక విధంగా మన మీద బలం అంతా పెడతాడు. మీరు మా వస్తువులన్నీ అమ్మి పెట్టాలి అంటాడు. లేకపోతే ఏం చెప్తానంటాడు? ఇగో యాపిల్ సంస్థను వెనుకకు వచ్చేసే అంటాడు. యాపిల్ వాళ్ళు వెనుకకు వచ్చేసేయండి, ఇక భారత్లో ఐఫోన్లు లేవు, యాపిల్ ఫోన్లు లేవు, వాళ్ళు యాపిల్ ఫోన్లు ఎట్లా తయారు చేసుకుంటారో చూద్దాం అంటాడు. మనకు తయారు చేయరాదు కదా యాపిల్ ఫోన్. మనకేం తయారు చేస్తుంది? పిడికలు కొట్టుడు. వాడు పెండతోటి పూరీలు తింటాడు వాడు. అట్లాంటి మనుషులను తయారు చేసి మోడీ పాపమే ఇదంతా. ఒక యాపిల్ ఫోన్ ఎట్లా తయారు చేయాలి, ఒక ల్యాప్టాప్ ఎట్లా తయారు చేయాలి, ఒక టెక్నాలజీ, కొత్త రకమైన టెక్నాలజీలు ఎట్లా తయారు చేయాలి, ఇవి నేర్చుకోనరా, శాస్త్రవేత్తలు కానరా, ఇంజనీర్లు కానరా అని చెప్పలే ఈ 11 సంవత్సరాల. పెండు ఎట్లా తినాలి, ఆవు మూత్రం ఎట్లా తాగాలి, ఆ దళితుని ఎట్లా కొట్టి చంపాలి, బీసీని ఎట్లా కొట్టి చంపాలి, మన రామాలయంలోకి ఆ దళితుని ఎట్లా రానియకుండా అడ్డుకోవాలి, ఇవి నేర్పిండు. కాబట్టి ఇప్పుడు ట్రంప్ సమయం రాగానే ట్రంప్ దెబ్బకొచ్చింది. ఇప్పుడు అమెరికాకు సంబంధించి వస్తువుల మీద టారిఫ్లు ఏమీ లేవు, అదొకటి. ఇక ఇంకో పెద్ద నేరానికి పాల్పడ్డాడు మోడీ గారు. ఒక బ్లండర్ మిస్టేక్ అన్నట్టు. ఇప్పుడు వీడు ఉన్నాడు ఆ ట్రంప్ మామగాడు. ఈ ట్రంప్ మామగారిని గెలిపియమని అక్కడికి పోయి ప్రచారం చేసిండు. అంటే మందిపేనిల కాడ పోయి ఆరతి పట్టినాడు చేసిండు. నీకేం అవసరమే? ఇండియన్లు అత్యధికంగా అమెరికాలో ఉన్నాడని పసిగట్టిండు. పసిగట్టి ఏం చేసిండు? ఆడికి పోయి వీడు మనకు మిత్రుడేమో అనుకొని వీడినే గెలిపిర్రా అన్నాడు. పోయి ఇంకా సభలు పెట్టిండు. ట్రంప్ నా దోస్తు, ప్రపంచంలో ఎవడికి కాదు, అమెరికా నాకే దోస్తు, నేనేం చెప్తే అది అమెరికా వింటది అన్నట్టు పోయి ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడ ప్రచారం చేసి వచ్చిండు. ఇదో తీవ్రమైన పొరపాటుకు దారితీసింది. ఇక ఇంతకంటే ఇంకా సిగ్గుచేటు, వీడే కాల్పుల విరమణ చేయమన్నానని వీడే అనౌన్స్మెంట్ చేసిండు. కాల్పుల విరమణ మేమే ఆపినాం, పాకిస్తాన్ మధ్య భారత్కు మధ్య కాల్పుల విరమణ ఆర్థిక పరిస్థితిని, కార్పొరేట్ శక్తుల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని మేమే గన్ డౌన్ చేయరు అనగానే అటు పాకిస్తాను ఇటు ఇండియా గన్ డౌన్ చేసి పడేసినాయని ప్రపంచ మార్కెట్లో వీని ఇమేజ్ని మరింత పెంచుకున్నాడు. అమెరికా అగ్రరాజ్యం పడిపోతుందేమో అని అనుమానాలు కలిగిన స్థాయిలో, ఎట్లా పడిపోతుందేమో, వాడు ఏఐ కనిపెట్టిండుగా చేనోడు, వాడు ఏఐ కనిపెడితే వీని ఆర్థిక వ్యవస్థ అంతా అతలాకుతలం అయిపోయింది. అంటే ఒక వస్తువు మీద ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎట్లా నిర్మితం అవుతుందో మనం అర్థం చేసుకోవాలి ప్రజలుగా. ఏఐ అనే ఒక యాప్ని తయారు చేసినందుకు అమెరికా విలవిలలాడిపోయింది. కానీ వాళ్ళు విలవిలలాడిపోతూనే అక్కడ నుండి ఇంకొక కొత్త రకమైన ఐడియాని అందిపుచ్చుకున్నారు. వాడు ఏఐ కనిపెట్టింది, కానీ ఈ ఏఐకి అడ్వాన్స్డ్గా చాట్ బాట్ కనిపెట్టింది వీడు. అంటే వాడు ఏఐ తోటి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ సంపాదిస్తే దాన్ని రిప్లై ఇచ్చే సమాధానాలుగా వీడు మలిచిండు. మళ్ళీ విని ఆర్థిక పరిస్థితిని సమానం చేసిండు.
అయితే దీంతో పాటు ఇక భారత్ కావచ్చు, ఇతర దేశాలు కావచ్చు, అమెరికా కనుసన్నల్లోకి కూడా రాకపోవడానికి, దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉండాలంటే చేలో అమెరికా నుండి ఉత్పత్తి అయ్యే ప్రతి వస్తువు మీద ఇతర దేశాలకు అమ్మితే, ఇతర దేశాలకు దిగుమతి చేస్తే ప్రతి వస్తువు మేము మీకు ఎంత ఇస్తామో అంతనే మీరు మార్కెట్లో అమ్మి పెట్టాలి. మాకు దీనివల్ల మనకేమన్నా బెనిఫిట్ ఉందా? ఏమన్నా ఉపయోగం ఉందా? కూలి చేసి మన పైసలు వానికి ఇచ్చినట్టు అంతే. మనమే కూలికి పోయి దొరచేనులా కూలికి పోతాం, పొద్దంతా కష్టపడతాం, చెమటాలు కక్కుతాం, మళ్ళీ వాని పైసలు వానికే ఇచ్చేస్తాం ఇయ్యగానే. ఇప్పుడు ట్రంప్ దగ్గర మోడీ గదే పని చేస్తాను. ఇక ఇంతకంటే ఇంకా సిగ్గుచేటి ఏంటంటే, ఇప్పుడు ఈ తుర్కియా అనే ఒక దేశం ఉన్నది కదా, ఈ తుర్కియా అనే దేశం మన పాకిస్తాన్కు మద్దతు ఇచ్చింది. ఇక పేరులోనే ఉన్నది కదా తుర్కియా అనే దేశం, పేరులోనే ఉన్నది. కాబట్టి ఈ తుర్కియా అనే దేశానికి ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తాడు? క్షిపణులు అమ్ముతాడు. క్షిపణులు అమ్మి ఈ క్షిపణులు దగ్గర పెట్టుకొని మళ్ళా మన మీదకే యుద్ధానికి రమ్మని చెప్తాడు. రేపటికల్లా యుద్ధం ఇది ప్రపంచ యుద్ధంగా దారితీస్తే ఈ తుర్కియే ఎవరి తరపున కొట్లాడుతుంది? పాకిస్తాన్ తరపున కొట్లాడుతుంది, మనల్ని బొంద పెడుతుంది. కాబట్టి ఇన్ని రకాల తప్పిదాలు చేసుకుంటూ పోయాను. చాలామంది మేధావి వర్గం కావచ్చు, కొంత బీజేపీని వెనకేసుకొచ్చే మేధావి వర్గం కావచ్చు, ఏమనుకున్నదంటే మోడీ గారు అనే వ్యక్తి ఈ ప్రపంచ దేశాలలో దౌత్యాన్ని, భారతదేశంతో ఇతర దేశాలకు దౌత్యాన్ని పెంపొందించుకుంటూ పోతున్నాడు, అంటే తన లీడర్షిప్ని బలోపేతం చేస్తూ పోతున్నాడు అని అన్నారు. అందుకు తగ్గట్టుగానే మోడీ గారు ప్రవర్తించేది కూడా. ఇక్కడ ట్రంప్ గారి దగ్గరికి పోతే ట్రంప్కు మోడీకి మాత్రమే క్లోజ్ అన్నట్టు ప్రవర్తించేవాడు. ఇజ్రాయెల్ దేశానికి పోతే ఇజ్రాయెల్ దేశం అధ్యక్షుడు మన మోడీ గారే అత్యంత సన్నిహితులు కావచ్చు, ఇజ్రాయెల్ దేశము ట్రంప్ గారిని పట్టించుకోదు కావచ్చు అన్నట్టు బిల్డప్ కొట్టేది. ఇట్లా ఏ దేశానికి పోతే ఆ దేశ అధినేతలతోటి నేనే క్లోజు, ఇంకెవడు క్లోజ్ లేడు అంటే ఇప్పుడు అమెరికా స్థానంలో భారతదేశం ఉన్నదని నమ్మించే ప్రయత్నం చేసిండు. తీరా చూస్తే పాకిస్తాన్ అనే ఒక చిన్న దేశంతో నవ్వుల పాలయ్య కాడికి తీసుకొచ్చిండు పరిస్థితి. నవ్వుల పాలయ్య కాడికి తీసుకొచ్చిండు. ఇంకో విచిత్రమైన ముచ్చట చెప్పాలా మీకు, చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. కానీ ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉన్నదా, పాక్ ఆక్రమిత కాశ్మీర్కి ఒక ఎంపీ సీటు ఉంటుంది. ఆ ఎంపీ సీటు మన పార్లమెంట్లో ఖాళీగా ఉంటుంది. అంటే ఆ సభ్యుడు ఖాళీగా ఉన్నాడు, అక్కడ ఎలక్షన్లు పెట్టలేరు. ఆ ప్రాంతం మనదాన్ని నమ్మబలుకుతూ దానికి ఒక సీటు కేటాయించింది. ఆ సీటు 1947 నుండి ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎంపీ ఎవడో తెలియదు. సీటు మాత్రం ఖాళీగానే ఉంటుంది పార్లమెంట్లో. అంటే చూడు, ఇప్పుడు కాంగ్రెసు బీజేపీ ఇద్దరు దొంగల కథ చెప్పుడు. ఎంపీ సీట్ ఏమో కేటాయిస్తారు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏమో మనదంటారు. ఎన్నికలు మరి అక్కడ ఎందుకు పెట్టలేకపోతాను? పెడతారా భవిష్యత్తులో? ఎప్పుడన్నా భవిష్యత్తులో ఎన్నికలు పెట్టాలంటే ఏం చేయాలి? పాక్ ఆక్రమితను మనం స్వాధీనం చేసుకోవాలి. చేసుకునే దమ్మున్నదా? ఇప్పుడు మోదీ గారికి కావచ్చు, ఇంకెవడన్నా రాబోయే భవిష్యత్ తరాలకు సంబంధించి నార్త్ ఇండియన్సే ముఖ్యమంత్రులు అవుతారు, నార్త్ ఇండియన్సే ప్రధానమంత్రులు అవుతారు. ముఖ్యమంత్రులు అంటారు, ప్రధానమంత్రులు అవుతారు. చేయగలరా మీరు? ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనం చేసుకోగలరా? ఇప్పుడు ఒక దాన్ని బూచిగా చూపి ఇప్పుడు ఎన్ని చేసిండు చూడు ట్రంప్ గాడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్న అటు పాకిస్తాన్కు ఇటు మనకు మధ్య శత్రుత్వం ఉన్నది అనే ఒకే ఒక్క అంశాన్ని బేస్ చేసుకొని ఎన్ని రకాలుగా మనల్ని వాడు బంధించేసిండో చూడు. ఒకటి టారిఫ్ల పేరుతోటి బంధించాడు, 2 మన శత్రు దేశానికి ఆయుధాలు అమ్మిండు, 3 ఆపిల్ సంస్థను వెనకకు రానరా అని చెప్తాను. అంటే భయపెడతాడు. పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి బిడ్డ ఏ మాత్రం నోరు తెరిచినా కథం కాల్చిపడేస్తా అంటాడు. ఇప్పుడు మనోడు కుక్కిన పెయిన్ లెక్క అయిపోయింది మనోడి కథ. ఇప్పుడు ఏ బజార్లో పడి ఏడవాలి ఈ భారతదేశ ప్రజలు? ఏ బజార్లో కోటిలో కూర్చొని ఏడవాలా, జూబ్లీహిల్స్లో కూర్చొని ఏడవాలా? ఇప్పుడు వీడిని ఎదిరించే దమ్మున్నదా మన మోడీ గారికి? పాకిస్తాన్ తోటి యుద్ధం ఆపమంటేనే చేతులు కట్టుకొని వచ్చే ఈ మన సైనికుల దగ్గర నిలబడి లక్ష్మణ రేఖ గీసొచ్చినాం అంటాడు. ఇప్పుడు గీసుద్దాం. చిన్న దేశం ఉక్రెయిన్ అనే చిన్న దేశము మీడియా సమావేశంలా, నీలాగా దొంగసాట్న కాదు, మీడియా సమావేశంలా ఈడు కూసోబెట్టి, ట్రంప్ మావాడు కూసోబెట్టి రకరకాల వేధింపులు చేస్తే
చల్ నీతో అణు ఆయుధాలకు సంబంధించి ఒప్పందం చేసుకోను నేను, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అన్నాడు. అది కదా ధైర్యం అంటే, అది కదా ధైర్యం అంటే. నిజానికి మనకున్న మానవ బలం విషయంలో ఒక చైనా తప్పితే ఎవ్వరు నెగ్గలేరు, ఒక చైనా తప్పితే ఎవ్వరు నెగ్గలేరు. అంత మానవ బలం ఉన్నది మన దగ్గర. ఈ మానవ బలాన్ని నువ్వు ఆయుధాలుగా మలచలేకపోయాను అంటే, వీళ్ళకు ఒక టెక్నాలజీ నేర్పించలేకపోయాను, ఒక విద్య నేర్పించలేకపోయాను. భవిష్యత్తులో రాబోయే యుద్ధాలను ఎదుర్కోవడానికి ఈ దేశంలో అత్యాధునికమైన టెక్నాలజీని ఎట్లా తయారు చేస్తారో అట్లా తయారు చేయరి అని నేర్పించలేకపోయాను. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. అమెరికా దగ్గర పాలు ఉన్నాయి కానీ టీ పౌడర్ లేదు. గతంలో ఇది ఒక 1000 సంవత్సరాల క్రితం కావచ్చు. అంటే ఉత్పత్తి చేస్తాను, అమెరికాకు చైనా వాళ్ళు ఉత్పత్తి చేస్తాను, కానీ ప్రత్యేకంగా ఆ పంటను ఎట్లా పండించాలనేది వీళ్ళకి తెలియదు. అమెరికాలో ఏం చేసింది కదా, ఒక రా ఏజెంట్ని పంపిండు చైనాకు. ఒక సామాన్య కూలీలాగా ఒక రా ఏజెంట్ వచ్చి ఆ తేయాకు పంటలు ఎట్లా పండిస్తారు, ఎలాంటి పరిస్థితుల్లో పండిస్తారు, ఎన్ని రోజులు పండిస్తారని తెలుసుకొని ఆ రా ఏజెంట్ అమెరికాకు పోయి వాళ్ళు కూడా పండించుకునే కాడికి తీసుకొచ్చిన పరిస్థితులు. అది దేశం మీద మమకారం అంటే. ఇక్కడున్న అవలేగాన్లు ఇక్కడున్న వాళ్ళని చంపుకుంటా మేము దేశభక్తులం అంటారు. దేశభక్తి అంటే ఏంటిదిరా? దేశానికి అవసరం రావాలేదన్న రూపాయి మందమన్న నువ్వు దేశానికి ఉపయోగపడాలి. నోరుతోటి జై భారత్ అంటే కాదు, భారత్కే మనం ఉపయోగపడి పడినవా లేదా అది. కాబట్టిగా భారతదేశం ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు తల దించుకున్నది. ట్రంప్ గానికి మనం భయపడుతున్నాం, ఇది ఓపెన్ స్టేట్మెంట్. భయపడతలేమని వాడు అన్న అంటే వాడు ఈ ఇజ్జత్ దక్కోడు, వాడు ఇంకా భ్రమపరచాలని చూస్తున్నాడు వాడు.